ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై సామెతల గ్రంథము మొదటి అధ్యాయములో నుంచి కొన్ని వచనాలు చదువుతానండి. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములు గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటకును, బుద్ధి కుశలతలు ఉపదేశం అందుటకును, జ్ఞానము లేని వారికి జ్ఞానము కలిగించుటకును, యవ్వనులకు తెలివి వివేచనకు పుట్టించుటకును తగిన సామెతలు. కాబట్టి సామెతల యొక్క ఉద్దేశాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే సొలొమోను రాజు ఈ సామెతలు రాసినాడంటే దేవుడు సొలొమోను రాజుకు మరి ఆశీర్వదించి విశేష జ్ఞానం ఇచ్చాడు. విశేష జ్ఞానం ఆయన ఉంటి మరి జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు ఆ దినాల్లో అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి తన జ్ఞానం ద్వారా అనేక ఉపదేశాలు మరి బోధించాలనే విషయంగా మరి ఈ సామెతల గ్రంథం రాస్తుంటున్నాడు. కాబట్టి ఈ సామెతల గ్రంథం ద్వారా ఏం వస్తుంది అంటున్నాడంటే తెలివి వివేచన పుట్టించుటకు సామెతలు. తెలివి వివేచనకు మనకు ఉపదేశించేటివిగా ఉంటున్నవి అనేటువంటిది. ఎందుకంటే మరి బుద్ధి లేని వారికి బుద్ధిని అనుగ్రహించుటకు ప్రుడెన్సీ. బుద్ధి అంటే ఇక్కడ అంటే ఏంటి? సరైనటువంటి జ్ఞానము అనేటువంటిది అంటే ప్రుడెన్సీ అని కూడా చెప్పొచ్చు. అంటే అది ఏ విషయము ఏ విధంగా సరైన విధంగా దాన్ని ఉపయోగించాలనేటువంటిది. లేకపోతే మరి చూసినట్లయితే ఏదైనా ఒక విషయము మరి ఉపయోగించేటప్పుడు అది ఏ విధంగా మరి పొదుపుగా ఉపయోగించాలనేటువంటి దాన్ని మనకు చెప్పడం. అంటే జ్ఞానయుక్తముగా ఉపయోగించబోట ప్రుడెన్స్ అంటే జ్ఞానం కలిగి ఉండుట. జ్ఞానం లేని వానికి బుద్ధి కలిగించుటకు అంటున్నాడు. ఉదాహరణకు కొన్ని విషయాలు మనకు ఇక్కడ మరి సామెతల గ్రంథంలో బోధిస్తుంటున్నాడు. 12వ అధ్యాయము, రైట్, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మూఢుడు కోపపడినది నిమిషంలోనే బయలుపడును, వివేకి నిందని వెల్లడిపరచక యూరకుండును. వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును అంటే అర్థం ఏంటి? వివేకము కలిగిన వాడు ఎవరైనా అతన్ని క్రిటిసైజ్ చేసినా నింద మోపినా కూడా వెంటనే దానికి తిరిగి జవాబు ఇవ్వకుండా తనలో తాను దాచుకునేవాడుకుంటున్నాడు. హీ విల్ టేక్ ఇట్ లైట్ అని కూడా చెప్పచ్చు. లేకపోతే హీ వుడ్ నాట్ అంటే వెంటనే దానికి బదులు పలికేవాడు కాదు. అది జ్ఞానం. మూడు అట్లా కాదంట. మూఢుడు వెంటనే కోప్పడి కొట్టి వివేకము కలిగి ఉంటాడనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. రెండవది మనం 23వ వచనంలో చూస్తున్నాం. అదే అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడు? వివేకి తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లేరిపరచురు. వివేకి తన విద్యను దాచిపెట్టును అనేటువంటి కార్యం. ఎందుకంటే చూసినట్లయితే తన యొక్క విద్యను తన జ్ఞానాన్ని మరి దాచిపెట్టేవాడు ఉంటున్నాడు. కాబట్టి అతను బదులు చెప్పేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా బదులు చెప్పేవాడు ఉంటాడు అనమాట. అంతే జ్ఞానయుక్తమైనటువంటి బదులు మాట్లాడేటప్పుడు జ్ఞానయుక్తమైనటువంటి బదులు చెప్పేవాడు ఉంటున్నాడు. అటువంటి కార్యాన్ని వివేకము గలవాడు అంటాడనమాట. అయితే అవివేకి మూఢత్వం ఏదో ఒకటి మాట్లాడేసి తన మూఢత్వాన్ని బయలుపరుచుకుంటాడు. కాబట్టి వివేకము కలిగి ఉంటా అవసరము అనేటువంటి కార్యాన్ని. అట్లాగే 14వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ, రైట్, తన ప్రవర్తనను కనిపెట్టిండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత్వం. తన ప్రవర్తనను కనిపెట్టుకునిండుట అంటే మరి రాబో సమయంలో ఏదైతే జరగనున్నది అనే కార్యాన్ని కనిపెట్టుకునిండుట. హీ మస్ట్ వెయిట్ ఫర్ దట్ అనేటువంటి కార్యం. కాబట్టి అటువంటి దాన్నే ఏమంటారు మరి ఇక్కడ చూసినట్లయితే జ్ఞానం అంటారనమాట. మూర్ఖులు అట్లా కాదు. మూర్ఖులు మరి బుద్ధిహీనులు మోసం మోసము మూఢత్వం కనపరుస్తారు. అంటే స్టబ్బర్నెస్, మూఢత్వం అనేటువంటిది. అట్లాగే మరి అదే అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును. కాబట్టి ప్రతి మాట చెప్పిందే నమ్ముతారు. అంటే వీళ్ళు చెప్పినా నమ్ముతారు, వాళ్ళు చెప్పినా నమ్ముతారు. ఈ విధంగా రూమర్స్ అన్ని కూడా నమ్ముతారు జ్ఞానం లేని వాళ్ళు. అయితే జ్ఞానం ఉండేవాడు ఏం చేస్తాడు? దాన్ని యోచిస్తాడు. ఇది నిజమా? ఈ విధంగా ఉంటుందా? ఈ విధంగా ఉండదా? అనేటి కార్యాన్ని గురించి వివేచన శక్తి కలిగిన వాడు ఉంటాడు ప్రుడెంట్ అంటే. అది సరైన విధంగా దాన్ని వివేచించగలిగేటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం అన్నమాట. అట్లాగే 15వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే
మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడుగును. గద్దింపునకు లోబడివాడు అంటే ఎవడైతే మరి గద్దించినప్పుడు దాని హెచ్చరికగా తీసుకొని దాన్ని సరిచేటుగా తీసుకొని అంగీకరించేవాడు బుద్ధిమంతుడు. అట్లా లేకుంటే మూర్ఖుడు ఎట్లా అంటే గద్దిస్తే తిరుగుబాటు చేస్తాడు, తిరస్కారం చేస్తాడు, ఒప్పుకోడు. ఆ? మంచి సజెషన్స్ ఇచ్చినట్టయితే ఒప్పుకోడు. అయితే మరి గద్దించి మంచి కారణం చెప్పేటప్పుడు మరి జ్ఞానివంతుడైన వాడు దాన్ని స్వీకరిస్తాడు. అటువంటి విధంగా మరి స్వీకరించేటువంటి హృదయం. అట్లాగే పద్దెనిమిదో పద్దెనిమిదో అధ్యాయం 15వ వచనంలో ఇంకో మాట మనం చూస్తుంటాం చూడండి. 18వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే రైట్. ఉమ్, 18 15 వచనం. ఎస్. జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. జ్ఞానుల తెలివి వివేచనను వెదకును. కాబట్టి ఈ విల్ బి ఆల్వేస్ అక్వైరింగ్ నాలెడ్జ్. జ్ఞానం కలిగిన వాడు నాకు ఇంకా తెలుసుకోవాలా ఇంకా తెలుసుకోవాలా అనేటువంటి అభిలాష కలిగిన వాడు అంటాడు. మరి జ్ఞానం లేని వాడు కొంచెం తెలుస్తానని నాకు అంతా తెలిసింది అనేటువంటి విధంగా బిహేవ్ చేస్తాడు అనమాట. కాబట్టి జ్ఞానం కలిగి ఉంటా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది ఎంతో. ఎందుకంటే మరి గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్పినారు, నా జీవితకాలంతో నేను నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది అనేకం ఉంటుంది అంటాడు. అందుకొరకే వివేకం గల మనసు తెలివిని సంపాదించుకుని ఎక్కడెక్కడ తెలివి ఉంది, ఎక్కడెక్కడ జ్ఞానం ఉంది, ఎక్కడెక్కడ శ్రేష్టమైన కార్యం ఉందని మరి సంపాదించుకునేటువంటి వాడు. ఎందుకంటే వెండి బంగారముల కంటే జ్ఞానము శ్రేష్టమైంది అంటాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే. కాబట్టి మరి జ్ఞానం సంపాదించుకున్నట. అట్లాగే 22వ అధ్యాయము 3వ వచనములో 22వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. బుద్ధిమంతుడు అపాయం వచ్చే చూసి దాక్కుంటాడు. దానికి ఒక ఉపాయం ఉంది, ఎరిగిన వాడు ఉంటాడు బుద్ధిమంతుడైతే. బుద్ధి లేని వాడు పోయి అపాయంలో నేరుగా పడిపోతాడు. ఉం? మరి సిగ్గు అవమానం కలుగుతుంది. అయితే జ్ఞానవంతుడు ఎట్లా ఉంటాడంట మరి చాలా జాగ్రత్తగా ఉంటాడు. అదే 27వ అధ్యాయంలో కూడా చెప్తాడు చూడండి. బుద్ధిమంతుడు అపాయముచ్చుడు చూచి దాగును, జ్ఞాన వివేకములే జ్ఞానులు జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. కాబట్టి ఆపద వస్తుందంటే దాన్ని జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉంటారు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఆపదలో జాగ్రత్తగా ఉండవలసిన. అయితే బుద్ధిహీనులు తెలియకపోయి ఆపదలో పడతారు, కావాలని పోయి ఆపదలో పడతారు. అందుకొరకే మనం ఇటువంటి వివేకం కలిగి ఉండాలంటే, ఆ విధంగా మరి ఆపద వచ్చినప్పుడు మనం భద్రపరచబడాలంటే అదే 18వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. కాబట్టి యెహోవా నామం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, అది భద్రమైనట్టు కోట మాదిరిగా ఉంటుంది. ఆయన కృపలో ఆయన దయలో మనం దాక్కుంటే, ఆయన కృపలో మనం నిలిచి ఉంటే అది మనలో భద్రపరిచేదిగా ఉంటున్నది. కాబట్టి వివేకము కలిగిన వాడు ఏం చేస్తాడు మరి చూసినట్లయితే ఆ విధంగా ఆయన దయను వెదికేవాడుకుంటున్నాడు. యెహోవా సన్నిధిని వెదికేవాడుకుంటున్నాడు. దేవుని యొక్క మాటలను వెదికేవాడుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిని ఆలోచనలను వెదికేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి ప్రేమ సోదర సోదరి, మన జీవితంలో కూడా ఈ యొక్క సామెతలన్నీ కూడా మనం చదివినట్లయితే 31 అధ్యాయాలు ఉంటున్నది. దినానికి ఒక అధ్యాయం మనం చదివినట్లయితే మరి నెలంతట్లో కూడా దాన్ని మరి దినదినము మనం ప్రవర్తించే విధానం ఎట్లా ఉండాలని మనకు ఎంతో జ్ఞానమును బోధించేదిగా ఉంటుంది. కాబట్టే దేవుని జ్ఞానము సామెతల్లో సంక్షిప్తంగా రాయబడి ఉంటున్నది. కాబట్టి ఇవి మనకు జ్ఞానము బుద్ధి వివేకం కలిగించే మాటలుగా ఉంటున్నామని మనం గుర్తించవలసి అనుకుంటున్నాం.